హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్, ఫుల్ టాపిక్ వచ్చేసి పేపే కాయిన్ గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఇప్పుడైతే పేపే కాయిన్ గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. పేపే కాయిన్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో అయితే మన గ్రూప్లో అయితే సిగ్నల్ ఇచ్చాం కదా. ఏదైతే పర్పుల్ లైన్ ఉందో మల్టిపుల్ టైమ్స్ ఏంటంటే అక్కడ నుంచి ఏంటంటే డౌన్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఈ పర్పుల్ లైన్ బ్రేక్ అయిందో అప్పుడు మాత్రమే మనకి పేపే కాయిన్లో అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ దాంతోపాటు మనకి ఏదైతే గ్రీన్ లైన్ ఉందో దాని ఎబోవ్ అయితే ట్రేడింగ్ అవుతుంది. అందుకోసం అనేది ఇక్కడ బై సిగ్నల్ అయితే ఇచ్చాం. అక్కడ నుంచి ఏంటంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ ఇప్పుడు పేపే కాయిన్ ఏమవుతుందని ఫస్ట్ చెప్పే ముందు పేపే కాయిన్కి సంబంధించిన సిగ్నల్స్ అనేవి మన గ్రూప్లో నేను ఎన్నిసార్లు ఇచ్చాననే చెక్ చేయండి. నేను ఒకసారి మన ప్రీమియం గ్రూప్ గురించి అయితే చెప్తాను. నేను దీంట్లో ఏంటంటే మల్టిపుల్ టైంలో ఏంటంటే పేపే కాయిన్ బై చేయమని చెప్పి నేనైతే పదే అయితే చెప్పాను. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ అయితే ఫస్ట్ చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే నేను ఫస్ట్ సిగ్నల్ ఎప్పుడు ఇచ్చాను ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఏదైతే జోన్ ఉందో 0.5 నుంచి 0.56 ఈ మధ్యలో మీకు దొరికితే బై చేయండి. దీనికి కిందకి వెళ్తే మాత్రం ఇన్వాల్వ్ అవుద్దని చెప్పాను. అక్కడ నుంచి మీరు ఇంకా 55 దగ్గరికి అయితే టార్గెట్ అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని చెప్పాను. నియర్లీ చూసుకుంటే అయితే ఈ జోన్లో ఫస్ట్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఎన్ని సిగ్నల్ ఇచ్చానో ఫాస్ట్గా చూపిస్తాను. నెక్స్ట్ చూసుకుంటే మళ్ళీ ఇంక్రీజ్ అయిన తర్వాత ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఏం చెప్పాను, ప్రైస్ అనేది కొద్దిగా డౌన్ అవుద్ది, ఈ బ్లూ జోన్ దాదాపుగా వస్తుంది. అండ్ ఈ జోన్లో మీరు బై చేయొచ్చు, మళ్ళీ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుద్దని చెప్పి మళ్ళీ అయితే సిగ్నల్ ఇచ్చాను. అండ్ సెకండ్ టైం అండ్ థర్డ్ టైం ఇంకా చాలా ప్యాటర్న్స్ అయితే వచ్చాయి. దీంట్లో అయితే చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది యాక్యుములేషన్ అయింది అండ్ మ్యానిపులేషన్ అయితే అయింది అండ్ డిస్ట్రిబ్యూషన్ అయితే అవుద్దని చెప్పాను. అండ్ థర్డ్ టైం కూడా ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఇంకెన్నిసార్లు ఇచ్చాను, 4 టైం చూసుకున్నట్లయితే మళ్ళీ పేపర్ కాయిన్ బై చేయమని చెప్పి మళ్ళీ సిగ్నల్ ఇచ్చాను. అది చూసుకున్నట్లయితే 0.000660 ఆ రేంజ్లో అయితే ఇచ్చాను. అక్కడ నుంచి ప్రైస్ అనేది మళ్ళీ ఇంక్రీజ్ కావచ్చు అని చెప్పాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మళ్ళీ ఇంక్రీజ్ అయిన తర్వాత టార్గెట్స్ ఏ విధంగా ఉంటాయి. ఫస్ట్ టార్గెట్ అయితే మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా బ్లూ లైన్స్ ఉన్నాయా, ఈ బ్లూ లైన్ దగ్గర మీరు సేఫ్గా ఎగ్జిట్ కమ్మని చెప్పాను. అండ్ దాంతోపాటు ఇంకా కూడా నేను బై సిగ్నల్ ఇచ్చాను. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే ఇది లేటెస్ట్ ఇచ్చిన సిగ్నల్. అండ్ దీంతోపాటు ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇంక్రీజ్ కావచ్చు, లేకుంటే మళ్ళీ దీన్ని హోల్డ్ చేసి మళ్ళీ కూడా ఇంక్రీజ్ కావచ్చు అని చెప్పాను. ఓకే, ఇప్పుడు ప్రైస్ అనేది ఎందుకు అన్నిసార్లు నేను దీని సిగ్నల్ ఇచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడతాను. ఎందుకు అనేది ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది అన్న దాని గురించి క్లియర్గా అయితే చెప్తాను. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఎందుకు ఈ సిగ్నల్ అయితే కరెక్ట్గా వ్యాలిడ్ అయిందని ఫస్ట్ అనేది ఇప్పుడు చెప్తాను. ఏదైతే గ్రీన్ లైన్ ఉందో ఆ గ్రీన్ లైన్ దగ్గర నుంచి ప్రైస్ అనేది ఒక ఆల్ టైమ్ అయితే క్రియేట్ అయింది కదా. మనకి ఏదైతే డౌన్ ట్రెండ్ ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది కదా. ఎప్పుడైనా కానీ మనం ప్రైస్ చార్ట్ చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి బాటంలోకి వెళ్ళి ప్రైస్ హిస్టరీ చెక్ చేసిన తర్వాతనే మనం అయితే చెక్ చేయాలి. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ నుంచి సిగ్నల్ ఇచ్చాం కదా. అండ్ అప్పుడు ఇక్కడ దాకా అయితే ఇంక్రీజ్ అయింది. ఇది మనకి ఒక ఆల్ టైమ్ హై దాకా వేసుకోండి. అంటే ఇక్కడ దాకా వెళ్ళి ప్రైస్ అనేది ఇమీడియట్గా డౌన్ అయింది. అండ్ డౌన్ అయిపోయిన తర్వాత మనకి ఒక ఫామ్ అయితే అయింది. అక్కడ నుంచి ఏంటంటే డౌన్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. అయితే ఈ డౌన్ ట్రెండ్లో మనం చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా గ్రీన్ లైన్ దగ్గర నుంచి ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది. ఆ గ్రీన్ లైన్ దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా దాదాపుగా ఈ రెడ్ జోన్ దగ్గరికి ఏంటంటే ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది. అయితే ఈ మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే ఈ రెడ్ జోన్ దగ్గర నుంచి అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఒకసారి చూసుకున్నట్లయితే ఏదైతే రెడ్ జోన్ ఉందో అక్కడ నుంచి ప్రైస్ అనేది కరెక్ట్గా సపోర్ట్ ప్రొవైడ్ చేసి ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది. సెకండ్ టైం ప్రైస్ అనేది ఇదే జోన్ దగ్గర నుంచి సపోర్ట్ ప్రొవైడ్ చేసి ఇంక్రీజ్ అయింది. ఓకేనా. అయితే ఇక్కడ ఏంటంటే మార్కెట్ 2 టైమ్స్ ఏంటంటే సపోర్ట్ ప్రొవైడ్ చేసింది. అంటే ఇక్కడ ఎవరైతే లాంగ్ చేశారో వీళ్ళకి హ్యూజ్గా ప్రాఫిట్ వచ్చింది. అయితే వీళ్ళు ఇంకొక థర్డ్ టైం వచ్చినప్పుడు వీళ్ళు మళ్ళీ ఎక్స్పెక్ట్ చేశారు ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అవుద్దని చెప్పి. అండ్ దానికన్నా పై నుంచే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఈ జోన్లో ఏంటంటే బయింగ్ ఆర్డర్స్ అనేది పెట్టారు. అయితే ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్లో బయింగ్ ఆర్డర్స్ అయితే పెట్టారు. అయితే అప్పుడు మార్కెట్ ఏం చేసింది, కరెక్ట్గా ఈ బయింగ్ ఆర్డర్స్ని లిక్విడ్ చేసింది. ఎవరైతే బై చేశారో అండ్ అక్కడ నుంచి ఏంటంటే వాళ్ళ మనీ టోటల్గా లిక్విడ్ చేసేసింది. అంటే మార్కెట్ అనేది ఒక ట్రాప్ అయితే క్రియేట్ చేసింది. అది మనం చూసుకున్నట్లయితే డివియేషన్. ఈ మొత్తం ఈ ట్రాప్ మనం చూసుకున్నట్లయితే కరెక్ట్గా మనకి ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ని కరెక్ట్గా హోల్డ్ చేసింది. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే ఆ ట్రెండ్ లైన్ ఎన్నిసార్లు సపోర్ట్ ప్రొవైడ్ చేసిందో ఒకసారి చూడండి. ఆ ట్రెండ్ లైన్ కింద బాడీస్ అయితే క్లోజ్ కాలేదు. అప్పుడే చెప్పాను మనం బై చేయమని. ఓకేనా. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే ఆ ట్రెండ్ లైన్ చూసుకున్నట్లయితే ఎన్నిసార్లు హోల్డ్ చేసింది. ఎప్పుడు కూడా ఆ ట్రెండ్ లైన్ కింద అయితే మనకి మార్కెట్ అనేది ట్రేడింగ్ కాలేదు, దాని ఎబోవ్లో ట్రేడింగ్ అయింది. అందుకోసం అనేది బై సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అందుకోసం అనేది అక్కడ నుంచి అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ దాంతోపాటు చూసుకున్నట్లయితే మళ్ళీ ఈ ఏదైతే జోన్ రెడ్ లైన్ ఉందో దాన్ని రీక్లైమ్ అయితే అయింది. రీక్లైమ్ అవడంతో మళ్ళీ బయ్యర్స్ అనేది యాక్టివ్ అయ్యారు. అండ్ దాంతోపాటు చూసుకున్నట్లయితే మనకి ఏదైతే డౌన్ ట్రెండ్లో ఉన్న ట్రెండ్ లైన్ ఉందో ఈ విధంగా చూసుకుంటే మల్టిపుల్ టైమ్స్లో ఇక్కడ నుంచి డౌన్ అయింది కదా. ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అయింది. దీన్ని బ్రేక్ అయిన తర్వాత నేను రీసెట్ అవుద్దని చెప్పాను. అది మనం చూసుకున్నట్లయితే నేను ఇక్కడ సిగ్నల్ ఇచ్చాను కదా, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, ఇక్కడ రీసెట్ అయ్యి మళ్ళీ వెళ్ళొద్దని చెప్పాను. సేమ్ అదే విధంగా చూసుకుంటే అక్కడ రీసెట్ అయింది.
అండ్ రీసెట్ అయిన తర్వాత ప్రైస్ అనేది కరెక్ట్గా సపోర్ట్ ప్రొవైడ్ చేసి ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకేనా, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పెప్పే కాయిన్ ఎక్కడ దాకా వెళ్ళొద్ది అండ్ ఎక్కడ దాకా టార్గెట్ బుక్ చేయాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఈ జోన్లో అయితే బై చేసాం కదా, మనం ఇంకా స్టిల్ ఏంటంటే ప్రాఫిట్లో అయితే ఉన్నాం. అండ్ ఇప్పుడు పెప్పే కాయిన్లో ఏంటంటే స్ట్రాంగ్ మూమెంటం అయితే ఉంది, బట్ కొద్దిగా షార్ట్ టర్మ్ పర్పస్ కొద్దిగా డౌన్ ఉన్నా మళ్ళీ ఏంటంటే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకు ఇప్పుడు ప్రైస్ టార్గెట్ అక్కడ దాకా ఉండదని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఫస్ట్ ఏదైతే పర్పుల్ అయిందో ఇప్పుడు మనకి సెకండ్ టార్గెట్ దగ్గరికి అయితే వచ్చాం. అయితే నేను 3 టార్గెట్లు అయితే ఇచ్చాను, లెవెల్ టు లెవెల్. మీరు అక్కడ నుంచి 3 లెవెల్ ఎక్కడన్నా ఎగ్జిట్ కండి అని చెప్పాను. ఎందుకంటే 3 లెవెల్ తర్వాత ప్రైస్ అనేది ఒక డేంజర్ జోన్కి అయితే వస్తుంది. అక్కడ నుంచి నేను ఏంటంటే ప్రైస్ అనేది రివర్సల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నేను దాని గురించి నీకు మళ్ళీ అయితే వీడియో పెడతాను. ఆ లెవెల్కి అయితే వచ్చిన తర్వాత నేను పర్టికులర్గా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే ఇంకా కూడా మీకు ఈ బ్లూ లైన్ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఒకవేళ వెళ్ళకపోతే మనం ఏం చేయాలి, మన స్ట్రాటజీస్ ఏందనేది నేను క్లియర్గా చెప్తాను, ఒకసారి చూడండి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే బ్రేక్అవుట్ అయిందో దీని టార్గెట్ పరంగా చూసుకున్నట్లయితే మనకి నియర్లీ ఒక 84% ఏంటంటే నియర్లీ ఇంక్రీజ్ కావాలి. అంటే మనం చూసుకున్నట్లయితే ఈ జోన్లో అంటే దాదాపుగా ఈ బ్లూ జోన్ దగ్గరికి ఈ బ్లూ లైన్ ఏదైతే ఉందో దీని దగ్గర దాకా ఏంటంటే ప్రైస్ అట్రాక్ట్ చేసేటట్టు అయితే ఉంది. వన్స్ ఏంటంటే దాని దగ్గరికి రీచ్ అయిపోయిన తర్వాత మొత్తం ఏంటంటే బయింగ్ వాల్యూమ్ అయితే వెళ్ళిపోద్ది అండ్ సీలర్స్ అనేది యాక్టివ్ అవుతారు. ఎందుకంటే టెక్నికల్గా ఏంటంటే చాలా వరకు బుల్లిష్ ప్యాటర్న్స్ అయితే వచ్చాయి, దాని గురించి సంబంధించి చెప్తాను. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా చాలా ప్యాటర్న్స్ అయితే వచ్చాయి, నేను ఫాస్ట్గా వాటిని అయితే విజువల్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. ఓకే గైస్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ ఒక ప్యాటర్న్ అయితే క్రియేట్ చేస్తుంది. ఒకసారి చూసుకున్నట్లయితే అది మనం చూసుకున్నట్లయితే ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ డౌన్ ట్రెండ్ ఉండాలి, నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ షోల్డర్ అవ్వాలి, నెక్స్ట్ ఏంటంటే హెడ్ అవుద్ది అండ్ దాని తర్వాత సెకండ్ షోల్డర్ అయితే అవుద్ది, తర్వాత ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఇక్కడ చూసుకున్నానుగా మనకి ఏదైతే నెక్ లైన్ ఉందో ఈ నెక్ లైన్ బ్రేక్ చేస్తే ఇంక్రీజ్ అవుద్దని చెప్పారు. సేమ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఒక నెక్ లైన్ అయితే ఫామ్ అయింది, అదైతే చూసుకోండి. ఈ నెక్ లైన్ అయితే మనకు చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏంటంటే చాలా వరకు బుల్లిష్ ప్యాటర్న్స్ అయితే వచ్చాయి, నేను అందు గురించి అయితే మాట్లాడతాను, ఒకసారి చూడండి. ఏదైతే నెక్ లైన్ ఉందో అక్కడ నుంచి ప్రైస్ అనేది పర్పుల్ లైన్ దగ్గర నుంచి డౌన్ అయింది అండ్ సెకండ్ టైం ఇక్కడ నుంచి ఏంటంటే ప్రైస్ అనేది డౌన్ అయింది. అండ్ ఎప్పుడైతే మనకి పర్పుల్ లైన్ ఎబోకి వచ్చి మళ్ళీ దాని దగ్గర నుంచి కరెక్ట్గా రీసెట్ అయిందో అది మనం చూసుకున్నట్లయితే ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ షోల్డర్ అయింది, సెకండ్ షోల్డర్ అయింది, హెడ్ కూడా ఉంది. మొత్తం మనకి ఏంటంటే 3 అయితే ఫామ్ అయినాయి. ఇది మనకి ఫస్ట్ షోల్డర్ అండ్ ఇది సెకండ్ షోల్డర్, ఇదైతే హెడ్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని టార్గెట్ ప్రకారం చూసుకున్నట్లయితే నియర్లీ ఒక 97% దాకా ఏంటంటే ఇంక్రీజ్ కావాలి. అదైతే బ్రేక్అవుట్ అయిన దగ్గర నుంచి దీని దగ్గర చూసుకున్నట్లయితే ఇంకా ఏంటంటే బ్లూ లైన్ దగ్గర నుంచి అయితే ఇంకా కొద్దిగా ఎక్కువనే ఇంక్రీజ్ అవుద్దని చెప్పి మనం అయితే అనుకుంటున్నాం. కాబట్టి ఏంటంటే బ్లూ జోన్ పైన కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఇవన్నీ అవుద్దా, దీని తర్వాత ఏమన్నా మార్కెట్ ఏమైనా క్రాష్ అవుతే మనం ఫాస్ట్గా ఏమన్నా ఇమీడియట్లీ ఎగ్జిట్ అవ్వచ్చా అంటే దాని గురించి కూడా చెప్తాను. ఎందుకంటే ప్రైస్ అనేది స్టిల్ అప్ ట్రెండ్లో అయితే ఉంది. అప్ ట్రెండ్ వెళ్ళేటప్పుడు కొన్ని లెవెల్స్ని అయితే హోల్డ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు దాని గురించి అయితే చూద్దాం. ఓకే, నేను ఇప్పుడు దాని గురించి అయితే మీకు అప్ ట్రెండ్ అయితే ఒక లైన్ అయితే ఫామ్ అయింది, నేను ఫాస్ట్గా అయితే డ్రా చేస్తాను. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది ఈ లైన్ అయితే హోల్డ్ చేస్తుంది. ఏదైతే ఉందో ఈ ఎల్లో లైన్ దగ్గర నుంచి ప్రైస్ అనేది కరెక్ట్గా టచ్ అవ్వడంతో ఇంక్రీజ్ అయింది. సెకండ్ టైం ఇదే ఎల్లో లైన్ దగ్గర నుంచి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. అయితే ఇప్పుడు ప్రైస్ అనేది ఒకవేళ ఇప్పుడు మనకు డైరెక్ట్ టార్గెట్ దగ్గరికి వచ్చిందంటే నేను మొత్తం టార్గెట్లోకి వెళ్ళి ఎగ్జిట్ అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఈ బ్లూ లైన్ దగ్గరికి వచ్చిందంటే మాత్రం డైరెక్ట్ నేను ఎగ్జిట్ అవుతాను. ఇంకా నా స్ట్రాటజీ అయితే మార్చాను. దానికన్నా ఇంకా కొద్దిగా ఇంక్రీజ్ అయినప్పటికీ మన స్ట్రాటజీ మనం ఇంకా దాంట్లో అయితే ఉండము, ఎందుకంటే అది హైలీ రిస్క్ అన్నట్టు. దాని తర్వాత ప్రైస్ అనేది హ్యూజ్గా క్రాష్గా అయ్యే ఛాన్సెస్ ఉండే. మల్టిపుల్గా చెప్పాలంటే మీకు అది ఒక డేంజర్ జోన్ అయితే యాక్ట్ అయితే అవుద్ది. అందుకోసం అనేది కొద్దిగా ముందే మనం ఏంటంటే ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేస్తాం. 100% ఏంటంటే అక్కడికే ఉండాలంటే కుదరదు. అదే అయితే అక్కడ ఉండాలంటే రిస్క్ అనేది కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే ప్రైస్ అనేది మళ్ళీ ఈ డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్ లైన్ని అట్రాక్ట్ కావచ్చు. ఏమన్నా ప్రైస్ అనేది ఏదైతే పర్పుల్ లైన్ ఉందో దీన్ని బ్రేక్ కాకపోతే మళ్ళీ ఏంటంటే ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ వెళ్ళి ఈ ఎల్లో లైన్ అట్రాక్ట్ చేసి మళ్ళీ ఏమన్నా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా అయితే మాత్రం మనకి సపోర్ట్ అనేది ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఈ జోన్లో అయితే సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంది. అది కూడా చూసుకున్నట్లయితే మనకి ట్రెండ్ లైన్ దగ్గరగా అయితే ఉంది. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇక్కడ నుంచి ప్రైస్ అనేది డ్రాప్ అయింది మల్టిపుల్ టైమ్స్లో. ఇప్పుడు ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ జోన్లో సపోర్ట్ ప్రొవైడ్ చేసి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఏమన్నా డౌన్ అవుతే మాత్రం ఇక్కడ కొద్దిగా మళ్ళీ ఎంట్రీ అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ బ్లూ జోన్ దగ్గరికి నేను ఏంటంటే మల్టిపుల్ టైంలో ఏంటంటే అప్ ట్రెండ్కి వెళ్ళడానికే చూస్తాను. వన్స్ ఈ అప్ ట్రెండ్ అయితే మనం చూసుకుంటే అయితే 100% ఏంటంటే బ్రేక్ డౌన్ అవుతేనే నేను ఇది పేపే కాయిన్లో ఏంటంటే 100% ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవుతాను. అప్పటిదాకా కూడా మనం ఇంకా టార్గెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మన టెక్నికల్ టార్గెట్ అయితే ఈ బ్లూ లైన్ ఇంకా కూడా స్టిల్ ఏంటంటే వ్యాలిడ్గా అయితే ఉంది. ఆ బ్లూ లైన్కి వెళ్ళేదాకా మళ్ళీ ఏంటంటే ప్రైస్ అనేది కొద్దిగా డ్రాప్ కావచ్చు, లేకపోతే మళ్ళీ ఏంటంటే డైరెక్ట్ టార్గెట్ అయితే రీచ్ అవుతుంది. డైరెక్ట్ టార్గెట్ అయితే డైరెక్ట్ ఎగ్జిట్ అవుతాం.
లేదు ఇక్కడ నుంచి డౌన్ అయితే మాత్రం మళ్ళీ ఏమైనా ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తాం. ఓకేనా. ఇక్కడ నుంచి మళ్ళీ ప్రైస్ అనేది దాదాపు ఇక్కడ దాకా వెళ్ళుద్ది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంట్రీ చేసేటప్పుడు ఈ ఎల్లో లైన్ ఏదైతే ఉందో దీనికి బ్రేక్ డౌన్ అయిందంటే మాత్రం ఇంకా కంపల్సరీ మనం ట్రేడ్లోకి వెళ్ళి టోటల్గా ఎగ్జిట్ అవుతాం. ఇది కూడా మళ్ళీ చెప్పలేదు అనుకోవద్దు, దాంట్లోకి వెళ్ళి ఎగ్జిట్ అవుతాం. గుర్తుపెట్టుకోండి, ఎల్లో లైన్ హోల్డ్ చేసినంత వరకు మాత్రమే అప్ ట్రెండ్ అయితే ఉంటుంది. ఒకవేళ ఎల్లో లైన్ కన్నా బ్రేక్ డౌన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఏంటంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికైతే ఈ పర్పుల్ కన్నా ఇంకా కొద్దిగా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, లేకుంటే బ్లూ లైన్ ఏదైతే ఉందో ఆ బ్లూ లైన్ కొద్దిగా పైకి వెళ్ళొచ్చు, లేకుంటే దానికన్నా కొద్దిగా దాన్ని ఎగ్జాక్ట్గా టచ్ చేసి మళ్ళీ డౌన్ కావచ్చు. ప్రస్తుతానికైతే ఈ మంత్కి సంబంధించిన టార్గెట్స్ అనేది ఇవైతే నేను ఇచ్చాను. మళ్ళీ నెక్స్ట్ మంత్లో ఏమన్నా టార్గెట్స్ అనేది చేంజ్ అవుతే నేను పర్టికులర్గా చెప్పాను, మొన్న టార్గెట్ అనేది చేంజ్ చేశాను. ఫస్ట్ మనం చూసుకుంటే అయితే ఇంకా హైలీ టార్గెట్స్ అయితే ఇచ్చాను. నేను ఎందుకు వాటిని చేంజ్ చేశాను అన్న దాని గురించి నేను చూస్తున్నట్లయితే ప్రైస్లో అంత మూమెంటం అయితే కనబడట్లేదు. మార్కెట్ స్ట్రక్చర్ ఏంటంటే డేంజర్గా అయితే ఉన్నది. అది ఎందుకు డేంజర్గా ఉన్నది అనేది నెక్స్ట్ ప్యాటర్న్లో అయితే ఉంటాయి. ఒకవేళ మీరు అక్కడ ప్రాఫిట్ బుక్ చేయకుంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చెప్పి నేను మళ్ళీ అయితే వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే పేపే కాయిన్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. ఒకవేళ ఈ లెవెల్కి వస్తే హోల్డ్ అవుదా లేదా, మళ్ళీ ఎంట్రీ తీసుకోవాలా లేదా, ఇవన్నీ మీకు తెలియాలంటే గ్రూప్లో అయితే ఉండాలి. గ్రూప్లో ఉంటే ఈ విధంగా మీకు మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే నాకు ఏదైతే ట్రెండింగ్ ఉందో ఆ కాయిన్స్ని మీకు ఏంటంటే పర్టికులర్గా సిగ్నల్ ఇవ్వడం అయితే జరుగుద్ది. అక్కడ నుంచి ఏంటంటే మీరు హ్యూజ్గా అయితే ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఇంకా ఎక్స్ట్రా అయితే చెప్తున్నాను, బీటీసీ సంబంధించిన వీడియోలు అయితే ఎందుకు చేయట్లేదు అంటే బీటీసీకి సంబంధించిన వీడియోలు అయితే నేను ఆల్రెడీ అయితే చేశాను, మీకు మల్టిపుల్ టైంలో అయితే చేశాను. ఇంకా మళ్ళీ అయితే చేయను. నేను ఆల్రెడీ చెప్పాను 12 నిమిషాల వీడియో అయితే చేశాను. దీంట్లో ఏంటంటే పర్టికులర్గా బీటీసీ ఫ్యూచర్లో ఏమవుద్ది, మీకు ఒకవేళ డౌన్ అవుతే మనం ఎక్కడ ఎంట్రీ కావాలి, 2 పాయింట్స్ చెప్పాను. 2 స్ట్రాటజీ అయితే ఉన్నాయి, సేమ్ స్ట్రాటజీ అయితే ఉంటాయి. మనకి బీటీసీలో చూసుకున్నట్లయితే బీటీసీ చార్ట్స్ అనేది స్టిల్ ఏంటంటే ఇంకా అప్ ట్రెండ్ అయితే ఏదైతే గ్రీన్ ఉందో దాని అబవ్ అయితే ఉంది, అది మనకి ఇంకా సేఫ్గా అయితే ఉంది. ఎప్పుడైతే గ్రీన్ లైన్ బిలో ఉంటుందో అప్పుడు ప్రాబ్లం అవుద్ది, అప్పుడు మాత్రమే మనం ఏంటంటే డేంజర్గా అయితే ఉండాలి. ప్రస్తుతానికి వీడి అబోవ్లో ఉన్నంతసేపు మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ ఇక్కడ మాత్రం ఒక బిగ్ షేక్అవుట్ అయితే ఉంది. ఆల్ట్ కాయిన్స్లో ఏంటంటే కొద్దిగా ఒక మినీ క్రాష్ ఏంటంటే వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి డామినెన్స్ చూసుకుంటే స్టిల్ ఏంటంటే ఇంక్రీజ్ అవుతూనే ఉంది. డామినెన్స్ అయితే మనకి ఎప్పుడైతే డౌన్ అవుద్దో అప్పటిదాకా కూడా మనకి ఏంటంటే ఈ ఆల్ట్ కాయిన్స్లో ఫండ్స్ అనేది రావు. అదైతే గుర్తుపెట్టుకోండి. ఫండ్స్ అనేది మెల్లిమెల్లిగా ఏంటంటే ఇంకా ఒకవేళ ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయిందంటే మాత్రం మనం ఇక్కడ దాకా స్మాల్ క్రాష్ అయితే ఇప్పటిదాకా అయితే ఉంటుంది. ఈ 60 లెవెల్ దాకా 50-60 లెవెల్ దాకా ఈజీగా ఏంటంటే కొద్దిగా ఆల్ట్ కాయిన్స్ ఏంటంటే కరప్షన్ అయితే ఉంటుంది. మళ్ళీ ఈ జోన్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆల్ట్ కాయిన్స్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రైస్ అనేది హోల్డ్ చేయగలిగితే మాత్రం నేను మళ్ళీ అయితే చెప్తాను. ఒకవేళ హోల్డ్ చేసి బౌన్స్ అయితే మాత్రం ఇంకా మీకు ఆల్ట్ సీజన్ అనేది నేను చెప్పినందుకు ఒక 2 మంత్స్ ఏంటంటే పోస్ట్పోండ్ అవుతాయి. లేదనుకుంటే మాత్రం మీకు ఆల్ట్ సీజన్ అనేది తొందరగా స్టార్ట్ అవుద్ది. ఇవన్నీ ఏంటంటే టోటల్గా మీకు తర్వాత వీడియోలో అయితే చెప్తాను. ప్రస్తుతానికైతే ఎలాంటి మూమెంట్ అయితే లేదు మార్కెట్లో. అండ్ ఇంకా మనం చూసుకుంటే అయితే మార్కెట్ క్యాప్ కూడా కరెక్ట్గా అయితే ఉంది. ఇప్పుడు మనకి ఏదైతే పర్పుల్ అయిందో దీని అబోవ్లో ఉన్నంతసేపు కూడా మనకి ఎలాంటి టెన్షన్ లేదు ఆల్ట్ కాయిన్స్కి. ఒకవేళ ఈ పర్పుల్ లైన్కి బిలో వెళ్తే మాత్రమే మనకి ఆల్ట్ కాయిన్స్ అనేది కొద్దిగా డేంజర్. అంటే ఆల్ట్ కాయిన్స్లో కొద్దిగా క్రాషెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా వరకు ఫేక్ అవుట్లు అయితే ఉంటాయి. అవన్నీ ఫేక్ అవుట్లు కంప్లీట్ అయిన తర్వాతనే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మన పేపే కాయిన్ చూసుకున్నట్టయితే చాలా వరకు ట్రాప్స్ అయితే చేసింది కదా. సేమ్ అదే విధంగా మార్కెట్ అనేది ఒక ట్రాప్ అయితే క్రియేట్ చేసి దాని తర్వాత బుల్ మార్కెట్ అనేది స్టార్ట్ కావచ్చు. దీనికోసం అయితే టైం అయితే ఉంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నా నేను గ్రూప్లో అయితే ఇస్తాను. గ్రూప్లో ఉంటేనే మీకు అప్డేట్స్ ఇస్తుండే. ఈ ఇన్ని రోజుల గ్యాప్లో ఏంటంటే నేను గ్రూప్లో ఎలాంటి అప్డేట్స్ అనేది ఫాస్ట్గా అయితే ఇస్తున్నాను. అండ్ గ్రూప్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రూప్ అనేది ఎవ్రీ మంత్ మీకు ఏంటంటే మనకి 1000 రూపీస్ అయితే ఉంటుంది. ప్రతి మంత్స్ ఏంటంటే మీకు 1000 రూపీస్ కట్టాలంటే మీరు ఉన్న మంత్ ఇప్పుడు సపోజ్ ఈ మంత్లో మీరు జాయిన్ అయ్యారు, అందులో మీరు సిగ్నల్ తీసుకుంటారు. మళ్ళీ మీరు ఎప్పుడైనా జాయిన్ కావాలనుకుంటే మళ్ళీ అయితే జాయిన్ కావచ్చు. అంతేగాని పర్టికులర్గా మీకు 1 ఇయర్ దాకా అయితే ఉంచాను, 1 మంత్కి మాత్రం మీకు 1000 రూపీస్ అయితే ఉంటుంది. మీరు ఈ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. కామెంట్లో ఇక్కడ పిన్నుడ్ మెసేజ్ ఉందా, అక్కడ నా నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్కి మీరు ఒక 1000 రూపీస్ అయితే గూగుల్ పే ఫోన్పే చేసి ఈ టెలిగ్రామ్ లింక్ అయితే స్క్రీన్షాట్ పెట్టండి. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే 1000 రూపీస్ పే చేస్తారో అది ఖచ్చితంగా 1 మంత్ అయితే వ్యాలిడ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు 100% లైఫ్ టైం గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే ఇక మనకు అడ్వాన్స్ గ్రూప్ అయితే ఉంటుంది, అది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది చూసుకొని మీరైతే జాయిన్ కండి. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే అయితే నేను గ్రూప్లో చాలా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఒకటి కాదు, మీకు ఎక్కువ సిగ్నల్స్ అయితే ఇస్తున్నాను. మీరు దాన్ని యూజ్ చేసుకొని ఎక్కువ ప్రాఫిట్ రావాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మీకు ఒకవేళ మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు నేను వేరే కాయిన్స్ కూడా సిగ్నల్ ఇస్తున్నాను. మీరు దాన్ని యూజ్ చేసుకొని మీకు ఆ టైంలో ఉన్న కాయిన్స్ మీరు బై చేసుకుంటే మీకు ఎక్కువ ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకే గైస్, వీడియోకి అయితే ఇంతే. వీడియోలో డౌట్స్ వస్తే కింద కామెంట్ చేయండి. మీరేమనుకుంటారో పేపే కాయిన్ సంబంధించింది అప్డేట్ అయితే ఇవ్వండి. పేపే కాయిన్ ఇంకా ఏమైనా వెళ్ళొద్దా అనేది మీరైతే చెప్పండి. నేనైతే మాత్రం పర్టికులర్గా ఈ లెవెల్స్ని అయితే చూస్తున్నాను. వన్స్ ఏంటంటే ఆ లెవెల్కి వచ్చిన తర్వాత ఒకటైతే మళ్ళీ చెప్తున్నా, ఒకసారి అయితే జాగ్రత్తగా చూడండి. నేను చెప్పినా చెప్పకపోయినా ఒకవేళ నేను వీడియో చేయకపోవచ్చు ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్లీ.
నేను వీడియో చేసినా చేయకపోయినా ఈ బ్లూ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ దగ్గరికి డైరెక్ట్ టార్గెట్కి వస్తే మాత్రం కొద్దిగా జాగ్రత్త అయితే ఉండండి. అదైతే మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్పలేదు అని మాత్రం అనకండి. నేను వీడియో చేయలేదంటే ఒక్కొక్కసారి టైం అయితే ఉండదు నాకు. మీరు ఆ బ్లూ లైన్ దగ్గరికి వచ్చిందంటే మాత్రం రిస్క్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకనేది మీకు చాలా వరకు ప్యాటర్న్స్లో అయితే చెప్తాను. అక్కడ మనం చూసుకున్నట్లయితే హై రిస్క్ అయితే ఉంది. వేల్స్ అనేది ఎక్కువ సేల్ చేయడానికి అక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఎందుకంటే ప్రైస్ అనేది హయ్యర్ రైస్ అయితే క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ మనం చూసుకుంట్లయితే నియర్లీ 700% ఏంటంటే ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఇక్కడ మనం చూసుకుంట్లయితే ఇంకా కూడా ఇంక్రీజ్ అవుతే అక్కడ దాకా మనకి 997% వస్తుంది. అంటే 10x% ఏంటంటే మార్కెట్లో ఏంటంటే ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఏదైతే ఇక్కడ 1,00,000 పెట్టుకున్నారో ఇక్కడ 10 లక్షలు అయితే అయిపోయినాయి కదా. ఇదంతా ఏంటంటే డేంజర్. ఇంకా పెరిగిపోతూ ఉంటే మార్కెట్లో ఏంటంటే ఫండింగ్ నీడ్స్ అనేది నెగిటివ్ అయితే అవుతాయి. అలా అవుతే మాత్రం మార్కెట్ అనేది హ్యూజ్గా ఏంటంటే క్రాష్ అవుద్ది. నేను దానికి సంబంధించినది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓన్లీ పెపెక్ కాయిన్కి సంబంధించిన సిగ్నల్ అయితే చెప్పాను ప్రస్తుతానికి. ఎందుకంటే పెపెక్ కాయిన్ కొద్దిగా డేంజర్లోకి వస్తుంది కాబట్టి వీడియో అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని కాయిన్ సిగ్నల్ ఇచ్చాను కదా, పర్టికులర్గా గ్రూప్లో చాలా సిగ్నల్ ఇచ్చాను కదా, అవన్నీ ఈ విధంగా ఇంక్రీజ్ అయిన తర్వాత చేస్తాను. ఇంక్రీజ్ కాకముందు వీడియో చేయను, ఎందుకంటే గ్రూప్లో ఉంటేనే ఫస్ట్ సిగ్నల్స్ ఉంటాయి. వన్స్ ఇంక్రీజ్ అయిన తర్వాత నేను మళ్ళీ అక్కడ నుంచి మీకు ఎగ్జిట్ అయ్యేటప్పుడు మాత్రం చెప్తాను. ఇది మొత్తానికి అప్డేట్.